ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిని చేరినటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఒక విలువైన సంగతిని అపోస్తలుడైన పౌలు గారు తెలియచేశారు. అదేమిటంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను వినండి. ప్రకటించుటకు మీరు రాజులైన యాజక సమూహముగాను, ఏర్పరచబడిన వంశముగాను, ఈ విధంగా చీకటిలో నుండి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన తర్వాత ఆ వెలుగు సంబంధమైన విషయాలు మనకు తేటపరచబడతాయి. వెలుగులో మనలను పిలిచిన వాని యొక్క గుణాతిశయములను మనము గుర్తించగలుగుతాం. చీకట్లో గుర్తించలేము. మొన్నటి దినాన నేను బయటికి వెళ్దామని సిద్ధపడేందుకు అట్లా బయటికి వచ్చున్నా. అయితే అప్పుడు ఇంచుమించు సమయం 4 గంటలు. అలా బయటికి తలుపు తీసి అట్లా రాగానే ఒక పాము వెళ్తుంది. నల్లగా ఉంది, నల్ల త్రాచు. నేను కొంచెం ఆలోచన చేసి కర్ర ఎక్కడ ఉందో గుర్తు పెట్టుకున్న వాడిని వెళ్ళి కర్ర పట్టుకొచ్చి దానిని చంపేశాను. చాలా ప్రమాదకరమైనది ఆ త్రాచు. అయితే నేను ఎట్లాగ దాన్ని చంపగలిగాను? ఎందుకు చంపగలిగాను? ఆ వెలుగులో దానిని చూశాను కదా, అవునా? ఆ వెలుగులో నేను దానిని చూశాను కాబట్టి దానిని చంపగలిగాను. అదే చీకటి అయితే నా పరిస్థితి ఏమిటి? జస్ట్ గుమ్మం బయటని అక్కడే. కాబట్టి మనం వెలుగులో వెలుగు కార్యములను మనం చూస్తాం. వెలుగు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతేనా? ఆయన లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగైనటువంటి యేసయ్య వెలుగులో మనము ఆయన కార్యములను ప్రకటించేటువంటి వారముగా ఆయన మనల్ని చేసుకున్నాడు. అది అంటే ఇప్పుడు మనం గమనించుదాం. మారు మనసు పొంది బాప్తిసం పొందారు అంటే, మారు మనసు పొందడం అంటే అర్థం ఏమిటి? అంతకుముందు మాయదారి మనసే కదా, అంతేనా? అంతకుముందు లోక సంబంధమైన మనస్సు, లోకానుసారంగా జీవించిన మనసు, చీకటి కార్యాలు చేసిన మనసు, చీకటిలో మరి చేస్తున్న వారు ధైర్యంగానే చీకట్లో చేస్తుంటారండి. చీకటి పనులు చేసేవారు ఏ మాత్రం భయపడరు. చీకటిలోనే చీకటి కార్యాలు చేస్తారు. అయితే ఆ చీకటిలో ఏ పురుగున ముట్టిందనుకోండి, ఏమైపోతుంది అతని పరిస్థితి? అందుకని చీకటిలో నీవు నశించిపోకుండా ఉండేందుకు కొరకు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలుచుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చినటువంటి మనము ఇప్పుడు ఏం చూస్తాం? చీకటిని చూడం కదా, చీకటి గురించి ఆలోచన ఉండదు కదా, వెలుగే. కాబట్టి వెలుగులో అనేకమైన ఆశ్చర్య కార్యములు, అద్భుతమైన కార్యములు దేవుడు మన ద్వారా చేయిస్తాడు.
అప్పుడు మనం చెప్తాము, వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయనను గురించిన విషయాలు చెప్తాం. మనం ఎలాగ బయటికి తీసుకొచ్చాడు, ఎలాగ ఆయన సన్నిధిలో మనం ఉంటున్నాం, ఎలాగ మనం ఈనాడు ఆయన బిడ్డలముగా జీవిస్తున్నాం అని సాక్షార్థమైన జీవితం కలిగిన వారమై మనము ఉంటాం కదా, అవునా? అప్పుడు అన్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రకటించుటకు రాజులైన యాజక సమూహము అంటున్నాడు. యాజకులు అంటే దేవుని సేవ చేసేటువంటి సేవకులు అన్నమాట. ఇది రాజరికము. యాజకులు దేవుని వలన ఏర్పరచబడిన వారు. చీకట్లో నుంచి వచ్చి వెలుగు సంబంధమైన విషయాలు చెప్పేవాడు. కాబట్టి ఈరోజు మనం గుర్తించవలసింది, గ్రహించవలసింది ఏమిటంటే, నేను ఎవరిని అంటే యేసయ్యను ప్రకటించేవాడను. నువ్వు ఎవరివి అని నిన్ను అడిగితే నేను యేసయ్యను ప్రకటించే వ్యక్తిని. నువ్వు ఎవరు అని నిన్ను అడిగితే నేను యేసయ్యను ప్రకటించే వ్యక్తిని. అంటే ఏముందండి, ఒకప్పుడు లోకంలో జీవించాను, లోకానుసారంగా బ్రతికాను, నా ఇష్టానుసారంగా ప్రవర్తించాను. యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, మా పితరులకు కూడా తెలియదు. అయితే ఈనాడు వారు యేసు ప్రభువును గుర్తించకపోయినా నేను గుర్తించాను, నేను గ్రహించాను. కాబట్టి ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నారో ఆయన గురించి నేను చెప్తాను. అదండి గొప్ప విషయం. తండ్రి అయిన దేవుడు ఓ మాట అంటారు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. 9వ వచనంలో, యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. బాగా గమనించండి. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. యాకోబు నుండి సంతానం అంటే మోసగాడి నుంచి నేను సంతానమును, అలాగే యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించదు. నా పర్వతములు. యూదా అంటే స్తుతి చెల్లించేవారు. ఎవరికి స్తుతి చెల్లించేవారు చెప్పండి? దేవునికి స్తుతి చెల్లించేవారు. యాకోబు ఎవరు, యూదా ఎవరు? యాకోబు ఎవరు, యూదా ఎవరు? యాకోబు యూదా తండ్రి, యూదా యాకోబు యొక్క కుమారుడు. అయితే యాకోబు అంటే మోసగాడని అర్థమే అయినా దేవుడు మోసగాని జీవితం మార్చేసి ఇశ్రాయేలుగా చేశాడు. హల్లెలూయా. ఒక మోసగాడిని ఇశ్రాయేలు అనేక జనములకు ఇశ్రాయేలుగా దేవుడు చేశాడు. ఆ ఇశ్రాయేలు యొక్క జనాంగం అంట యెహోవా పర్వతములను స్వతంత్రించుకుంటారంట, స్వాధీనపరుచుకుంటారంట. వారు స్వాధీనపరుచుకుంటారు. ఎవరెవరు? యాకోబు సంతానము యూదా. యూదా అనగా దేవుని స్తుతించేవారు. దేవుని స్తుతించేవారట దేవుని యొక్క పర్వతములను స్వాధీనపరుచుకుంటారంట. దేవుని పర్వతములను గురించి మనం ఒక్కసారి గమనించినట్లయితే చూడండి, ఆ యెషయా గ్రంథంలోనే 2వ అధ్యాయంలో మనం చూస్తాం.
2వ అధ్యాయంలో ఆ పర్వతముల గురించి మనం చూస్తాం. 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళదము రండి. హల్లెలూయా. ఏంటండి ఆ కాలమున ఏమిటంట? సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళుతుంది. కాబట్టి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళదాము రండి. ఏ పర్వతం అండి? ఏ పర్వతం? ఆ పర్వతమును మనము స్వాధీనపరుచుకుంటామని 65వ అధ్యాయములో మనం చదువుకున్నాం. మనము అని నేను వాడడంలో ఉద్దేశం ఏమిటంటే, ఆయనను ప్రకటించు వారముగా మనము ఈనాడు జీవిస్తున్నాము. కాబట్టి ఎవరిని ప్రకటిస్తున్నాం? మనల్ని రక్షించుకునేటువంటి ఆయన్ని ప్రకటిస్తున్నాం. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో అంటున్న మాట ఏమిటంటే, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఎవరి త్రోవల్లో? ఆయన తన యొక్క మార్గముల విషయమై, మనము నడవలసిన మార్గమేదో దాని గురించి మనకు బోధిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యాకోబు దేవుని మందిరము. యాకోబు అంటే మోసగాడు. ఆ మోసగానికి ఒక మందిరం ఉంది. యాకోబునకు ఒక మందిరం ఉన్నది. దేవుడు ఏర్పరిచాడు. యాకోబును మార్చి ఇశ్రాయేలుగా చేసి ఆయనకు ఒక మందిరం ఇస్తే, ఆ మందిరంలోకి వెళదాం పదండి అని జనము అనుకుంటున్నారంట. ఎందుకంటే అక్కడ మనకు ధర్మశాస్త్రం బోధించబడుతుంది. దేవుని న్యాయ విధులు, ఆయన మార్గములు మనకు బోధించబడతాయి. అది ఎక్కడ ఉన్నది? యెహోవా పర్వతము మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మరి మనం 65వ అధ్యాయంలో చదువుకున్నటువంటి మాట ఏమిటి అని అంటే, అక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకొందురు, నా సేవకులు అక్కడ నివసించెదరు. హల్లెలూయా. నేను ఏర్పరచుకొని వారు అక్కడ ఉన్నారు. నా సేవకులు అక్కడ నివసించెదరు. కాబట్టి యాకోబు సంతానము, యూదా దానిని స్వాధీనపరుచుకుంటారు అని చెప్తున్నాడు. ఇక 2వ మాటగా ఏంటంటే 10వ వచనంలో, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును, ఆ కోరులోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. బాగా గమనించండి ఈ విషయాన్ని. ఏమంటున్నాడు? నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల. ఎవరు విచారణ చేయాలి ఆయన గురించి? వినండి. ఎవరు విచారణ చేయాలి? ఆయన ప్రజలు.
ఆయన ప్రజలైతే ఆయన గురించి విచారణ చేస్తారు. ఆ విచారణ చేసినటువంటి ఆ ప్రజల నిమిత్తమంట షారోను పొలము గొర్రెల మేత భూమిగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలు అంటే దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నవారు. వారికి షారోనును మేత భూమిగా ఇస్తాడట. అలాగే ఆకోరు లోయ పశువులు 2 స్థలముగా ఉండును. ఆకోరు లోయ అనగానే ఆకాను గుర్తుకొస్తాడు మనకి. ఈ ఆకాను దేవుడు చెప్పినట్లుగా చేయకుండా దేవునికి విరోధి అయి బంగారమును వెండిని షీనారు వస్త్రములను శత్రువుల దేశముల నుంచి దొంగిలి తీసుకుని వచ్చి తన గుడారములో దానిని దాచిపెట్టాడు. దేవుడు చెప్పాడు, అక్కడివి మనం ఏమి తీసుకోవద్దు, మనకు అవసరం లేదు, మీరు తీసుకోమాకండి అని చెప్పాడు. ఈనాడు అనేక మంది వాటి కొరకే ఎగబడుతూ, వాటి కొరకే ఆశపడుతూ దేవుడు చెప్పినట్లుగా కాకుండా తమకిష్టం వచ్చేట్లుగా చేసి దాచిపెడుతున్నారు. అది నా ప్రక్కన వాడికి తెలియకపోవచ్చు నేను చేసిన పని, నీ ప్రక్కన ఉన్న వారికి తెలియకపోవచ్చు నువ్వు చేసిన పని, నీ భార్యకు తెలియకపోవచ్చు నువ్వు చేసే పని, నీ భర్తకు తెలియకపోవచ్చు నువ్వు చేసే పని తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసు అంటే నిన్ను సృష్టించినటువంటి, నిన్ను నన్ను తల్లి గర్భములో రూపింపజేసి ఈ భూమి మీదకి తీసుకొని వచ్చినటువంటి దేవునికి మాత్రము నీ చరిత్ర అంతా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. తెలియవని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ దేవునికి తెలుసు. ఆకాను చేసిన పని దేవునికి తెలుసు. ఆకాను చేసిన పనిని బట్టి హాయి అనే పట్టణము మీదకి యుద్ధమునకు వెళితే ఆ యుద్ధములో ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోతున్నారు, చనిపోతున్నారు. యెహోషువకు అర్థం కావట్లా, ఇదేంటి మన పక్షమున ఉన్నవాడు యెహోవా కదా, నువ్వు వెళ్ళు ప్రతి చోట నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు కదా, నీ శత్రువులను నీకు అప్పగిస్తానని చెప్పాడు కదా, మరి ఏంటి దేవుడు హాయి పట్టణం మనకు వెళితే మన ప్రజలను చంపేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను హతమారుస్తున్నాడు. వాళ్ళ బలం ఎక్కువైపోయింది, మన బలం తక్కువైపోయింది, కారణం ఏమిటి అని అనుకొని ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, యెహోషువా మీలో ఒకడు దొంగ, మీలో ఒకడు దొంగ, నేను వద్దని చెప్పాను, వాడు దోచుకున్నాడు. వాడు ఇశ్రాయేలీయుడు, యూదాకు సంబంధించిన వాడు. ఇంట్లో దొంగని, ఇంటి దొంగని సామెత ఉంది కదా, పెద్దలు అంటారు కదా. కానీ వాళ్ళు పట్టకపోవచ్చేమో, కానీ మనం ఆరాధిస్తున్న మన దేవుడు మాత్రము ఇంటి దొంగనైనా బయట దొంగనైనా ఏ దొంగనైనా సరే ఆయన పట్టుకోగలడు. ఆయనకు అసాధ్యమైనది
ఏమీ లేదు. ఆయన యూదా స్తుతి గోత్రపు సింహం. ఆయన యెహోషువకు చెప్పాడు, మీలో ఒకడు, మనలో ఒకడు నేను చెప్పినది కాకుండా దొంగ అయి దోచుకొని వచ్చి దాచుకున్నాడు. అప్పుడు యెహోషువ, ఎవరు ఆ పని చేసిన వాళ్ళు అని అందరిని పిలిచి అందరితో మాట్లాడినప్పుడు ఈ గోత్రంలో యూదా గోత్రంలో వాడైనట్టు ఆకాను బయటకు వచ్చాడు. ఏమిరా నువ్వు చేసిన పని అంటే, అయ్యా నా కళ్ళతో చూశాను, ఆశించాను, దాన్ని తెచ్చి దాచుకున్నాను. ఏం చేశాడట? చూశాడంట, చూశాను, దోచుకున్నాను, తెచ్చి చూశాను, ఆశించాను, తెచ్చి దాచుకున్నాను. ఈ లోక సంబంధమైన దానిని చూస్తే, దేవునికి అయిష్టమైన దాన్ని చూస్తే ఛీ అని ప్రక్కకు తప్పుకోవాలే, కానీ దాన్ని సొంతము చేసుకునేందుకొరకు ఏ మాత్రం ప్రయాసపడకూడదు. అందువలనే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో అపజయాలు. అందువలనే వినడమా, అందువలననే అనేక కుటుంబాల్లో శాపం. తండ్రి చెప్పిన మాట వెనుక తమకిష్టమైన రీతిలో జీవించడాన్ని బట్టి జరిగేటువంటి భయంకరమైన పరిస్థితులు. ఎందుకు నువ్వు ఈ పని చేసావంటే, చూసానయ్యా, కళ్ళకి ఇంపుగా కనిపించాయి, ఆశ కలిగింది, తెచ్చి దాచాను. ఇప్పుడు అవ్వమ్మ కూడా ఏం చేసింది? చూసిందంట, కన్నులకు రమ్యమైనటువంటి ఆ పళ్ళను చూసిందంట, ఆశించిందంట. ఇది కాలం తర్వాత చదువుకున్న అది కారణం. తెచ్చి తన భర్తకి తాను తిని తన భర్తకు కూడా ఇచ్చిందంట. దేవుడు ఏం చెప్పాడు? తినొద్దన్నాడా? చూడొద్దన్నాడు దాని వైపు? అసలు ఈమె చూసి ఆశించి తాను తిని తన భర్తకు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ కాను చేసినటువంటి పనికి ఆ కానును, ఆ గుడారంలో ఉన్నటువంటి ఆ వస్తువులను బయటికి తెప్పించి అతని పశువులను కూడా బయటికి అక్కడికి రప్పించి రాళ్ళు విసిరి ఆ యొక్క ఆకానును అతని కుటుంబాన్ని సర్వనాశనము చేశారు. ఆ లోయ పేరు ఆకోరు లోయ, శపించబడిన లోయ. ఆకోరు అంటే శపించబడినటువంటి లోయ. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో ఆకోరు ఏమిటంట? ఏమండి? పశువులు పరుండు స్థలముగా నేను చేస్తాను. అది ఆ శపించబడినటువంటి లోయ పశువులు పరుండు స్థలముగా చేస్తాను. మీరు బాగా గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదట్లో మనకి ఏదైనా తోట కనిపిస్తుంది. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో ఏదైనా కనబడుతుంది. ఆ యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న ఏదైనాలో నుంచే సాతాను గాడి క్రిందకు పడద్రోయబడ్డాడు. మళ్ళీ ఆదాము హవ్వల కొరకు ఏదైనా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏదైనాలోనికి సాతాను గాడు ప్రవేశించి ఆదాము హవ్వలను ఆ తోటలో నుంచి బయటికి తరిమివేసేలాగా చేశాడు. అందుకని దేవుడు ఇప్పుడు ఆ ఏదెనుని ఎక్కడ పెట్టాడంటే పరలోకములో పెట్టారు. హల్లెలూయా.
ఆ శ్రేష్టమైన ఏదేనులకు దేవుడు తీసుకుని వెళ్ళాలని మన విషయమై ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి అన్నాడు, యూదా సంతానము, యాకోబు సంతానము, యూదా దేవుని నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించదను. యాకోబు నుండి నేను అటువంటి వారిని పుట్టిస్తాను. నేను ఏర్పరచుకుని దానిని స్వతంత్రించుకుందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు ఈ సేవకులంటే వెలుగును గురించి ప్రకటించేవారు, వెలుగును గురించి తెలియచేసేవారు, యేసయ్య యొక్క ఆశ్చర్య కార్యముల గురించి తెలియచేసేవారు. వారు అక్కడ ఉంటారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మాటలు తలంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోకి మమ్మల్ని పిలిచి నిన్ను ప్రకటించేటువంటి యాజక సమూహముగా చేసుకున్నావు ప్రభువా. యాకోబు సంతానమును, యూదా సంతానమును దేవుని పర్వతములు స్వాధీనపరుచుకునే వారినిగా పుట్టిస్తామని చెప్పావు. మరి ఇంత ధైర్యం మాకు ఇచ్చావు. ఆ కానువల్లి మేము వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడి నాశనమైపోయేటువంటి పరిస్థితులకు అప్పగించుకోకుండా మేము నీ కృపలో దాచబడిన వారమై మరలా షారోను మేతభూమిగను, ఆ కోరులోయ మా పశువులు పరుండు స్థలముగను మీరు చేస్తారని చెప్పారు కదా. అలాగ చేయండి ప్రభు, మిమ్మల్ని వేడుకుంటున్నామని ప్రభువు చెప్పుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ దినము నా మమ్మలను మీరు ప్రేమించి మాకిచ్చినటువంటి ఈ ఘనమైన సన్నిధిని బట్టి మీకు స్తోత్రాలు. యెహోవా పర్వతములు ఎంతో గొప్పవో తేటగా తెలియచేశారు. అక్కడ ధర్మశాస్త్రం వినిపించబడుతుందని, మార్గములను గురించి తెలియచేయబడతామని. అక్కడికి వెళితే ఆకోలు లోయలో మేము ఉండేవారముగా కాక షారోనులో మా మందను మేపేవారముగా, ఆ కోరును మరలా మా మందకు మేతభూమిగా చేసుకునే వారముగా ఉండుటకు మీరు సహాయం చేసి, మా సంతానము మీ పర్వతములను స్వాధీనపరుచుకునేటువంటి వారుగా ఉన్నట్లు మీరు చెప్పారు కదా తండ్రి. నీ సేవకులముగా మేము అక్కడ ఉండి నీ వలన ఆశీర్వదించబట్టుకు సహాయం చేసి మీకు మాత్రమే మహిమ తెచ్చుకున్నామని నజరేయుడగు యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వినయముతో వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఉదయం 10 గంటలకి ఆరాధన.